విలీన ప్రక్రియ ముగిసింది, ఏదైనా ఉంటే అభ్యంతరాలు చెప్పండి అని చెప్పి వచ్చేసింది. అంటే అది ఇంకా వెనక్కి వెళ్ళని సిచ్యువేషన్గా పరిణమిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీలో మీకు ఎన్ని డివిజన్లు కేటాయించారు, ఏ ప్రాతిపదికన ఎంతమంది ఓటర్లకి ప్రాతిపదికన ఒక డివిజన్ విభజించారు, మిగతా మున్సిపాలిటీలతో పాటే మీకు కూడా అలాగే కరెక్ట్గానే జరిగిందా, ఇక్కడ ఏదో కొంచెం తక్కువ డివిజన్లు కేటాయించారు అంటున్నారు, ఏం జరిగింది? ఇక్కడైతే మణికొండకు అన్యాయం జరిగిందండి. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఓటర్లు ఇంచుమించు దాదాపు 90,000 మంది ఓటర్లు ఉన్నారు మణికొండలో ఇవాళ ప్రకారం 2025 ప్రకారం. జనాభా ప్రాతిపదికన తీసుకుంటే 2.5 లక్షల పైన ఉన్నారు జనాభా. 90,000 మంది ఓటర్లు ఉన్న చోట 2 డివిజన్లు ఇచ్చారు. ఒకటి నెక్నాపూర్, రెండోది మణికొండ. పక్కనున్న నార్సింగ్ మున్సిపాలిటీకి మాత్రం 3 డివిజన్లు ఇచ్చారు, కోకపేట, గండిపేట, నార్సింగ్. అక్కడేమో దామాషా 15,000 ప్రకారం తీసుకున్నారు ఓటర్ని. ఆ ప్రకారం 3 డివిజన్లు ఇచ్చారు. కానీ ఇదే 90,000 ఉన్న చోట ఇక్కడ మీరు కనీసం 20,000 ప్రకారం తీసుకున్నా కూడా మీరు 4 డివిజన్లు ఇవ్వాలి ఇక్కడ, కానీ 2 డివిజన్లు ఇచ్చారు. అంటే ఇక్కడ ఎక్కువగా ప్రశ్నించే యువతని గొంతు నొక్కేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారనా? అవును, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ ఎక్కువ ఉన్నారు. ఏమి ప్రశ్నించే గొంతుకు ఉంది కాబట్టి ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు ఇక్కడ వీళ్ళకి. ఏమి ఇక్కడ ప్రశ్నించకుండా వాళ్ళు చెప్పిన దానికి తల ఊపుతూ వారు చేసే అన్యాయాలకు, అక్రమాలకు వంత పాడే వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఎవరైతే కనుక పాత వాళ్ళు ఉన్నారో అది వీళ్ళ ప్రాబల్యంతో చేశారా, లేకుంటే లోకల్ శాసనసభ్యులు ప్రాబల్యంతో చేశారా, లేకుంటే రేవంత్ రెడ్డి గారే కాన్సన్ట్రేట్ చేశారా, ఏమనేది మాకైతే అర్థం అవుతలేదు. అసలు ఎందుకు ఇచ్చారు మీరు 2 డివిజన్లు ఎందుకు ఇచ్చారు మీరు? ఈ అంశం మీద మీరు ఎవరిని కలిశారు? ఒక్క మీ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తా ఉందా, మిగతా వాళ్ళు ఎవరు రాలేదన్నారు, ఏంటి ఇదంతా? బీఆర్ఎస్ పార్టీ అనేదండి ఎప్పుడు కూడా ప్రతి అంశం పైన పోరాటం చేస్తూనే ఉంది. ప్రజలకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకుండదు. అందువల్ల మేము ఫస్ట్ స్టెప్ ముందు తొలిడుగు మేమే వేసాం. దీని మీద వెళ్ళాము, జిహెచ్ఎంసీ గారికి అభ్యంతరం తెలియజేసాము కమిషనర్ గారికి. తర్వాత నిన్న కూడా జోనల్ కమిషనర్ కలవడం జరిగింది. ఆయన కూడా చెప్పాము, ఉన్న సమస్యలు ఈ విధంగా ఉన్నాయి సార్, మాకు ఈ విధంగా చేయడం వల్ల అన్యాయం జరిగిపోతుంది, మా సమస్యలు రెక్టిఫై చేయాలంటే కనుక కష్టం అవుతుంది, మీరు చేయాలంటే కూడా మాకు మున్సిపాలిటీ ఉంటేనే బెటర్ కూడా వాళ్ళకు కూడా వినిపించడం జరిగింది. మా సైడ్ నుంచి మేము చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. త్వరలో న్యాయపరంగా కూడా వెళ్ళాలని కూడా ఆలోచిస్తున్నాం మేము. అంటే ఈ జోనల్స్లో మీకు సంబంధించి షేర్లింగంపల్లి జోన్ కేటాయించడం, ఈ అంశాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? మిగతా అంశాలు షేర్లింగంపల్లి జోన్ అనేది కూడా ఇప్పుడు ఏం ఖచ్చితంగా చెప్తలేరు సార్ వీళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ ఈస్ట్, సౌత్, నార్త్ ఈ విధంగా 4 డివిజన్లు చేస్తారని చెప్పేసి అన్నారు. ఇప్పుడు 5 డివిజన్లు అయితే అంటున్నారు. ఇప్పటిదాకా గవర్నమెంట్ కే క్లారిటీ లేదు ఎన్ని డివిజన్లు చేస్తారనేది. వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో కూడా 1 లేదా అంతకు మించి అన్నారు. అక్కడ ఎన్ని అనేది ఇప్పుడు వాళ్ళకే క్లారిటీ లేదు. ఏ విధంగా చేస్తారు, ఈ 300 వార్డులను ఏ విధంగా కలుపుతారు, ఎన్ని డివిజన్లు అయితే వాళ్ళకే క్లారిటీ లేదు ఇప్పుడు దాకా.